తెలంగాణ డీసెట్ ఫేజ్ 2కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. సో వెబ్సైట్లో మళ్ళీ మనకు ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ గురించి మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. సో డేట్ వచ్చేసి 5th December 2024. సో ఆన్ ఆర్ బిఫోర్ ఉండొచ్చు. సో ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నారంటే మనకు ఎవరైతే ఇప్పుడు డిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మళ్ళీ కొన్ని కాలేజెస్ యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇది స్టూడెంట్స్ ఎవరైతే పక్కా డిఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళకు మంచి బెనిఫిట్ అండి. సో వాళ్ళ కాలేజెస్ ఎవరైతే ఈ ప్రైవేట్ కాలేజెస్ మన తెలంగాణలో ఉన్న కొన్ని ప్రైవేట్ కాలేజెస్ మళ్ళీ పర్మిషన్స్ తెచ్చుకున్నాయి. సో ఆ కాలేజెస్ ఇప్పుడు ఫేజ్ 2లో యాడ్ చేస్తారు. సో ఆల్రెడీ ఫేజ్ 1లో ఉన్న కాలేజెస్ ప్లస్ ఇప్పుడు కొన్ని కొత్తగా యాడ్ చేసే కాలేజెస్. సో ఎన్ని యాడ్ చేయొచ్చు అంటే ఒక 8 to 12. సో 10, 12 or 15. సో ఇంకా మనకు టీజీ డీసెట్ వాళ్ళ దగ్గర కూడా ఇంకా డేటా లేదు. సో వాళ్ళు ఇంకా ఎవరైనా ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళు పర్మిషన్స్ తెచ్చుకుంటే వాళ్ళు టైం ఇచ్చారు, వాళ్ళకి 1 week టైం ఇచ్చారు కాబట్టి మనకు మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. సో ఒక 4 to 5 daysలో ఫైనలైజ్ చేసి మళ్ళీ వెబ్సైట్లో ఫ్రెష్ పీడిఎఫ్ మళ్ళీ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అన్నీ వచ్చే వరకు మనకు ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ కావు. సో హార్డ్లీ ఒక 1 week అయితే ఇంకా టైం పడుతుంది. సో కాలేజెస్ అయితే యాడ్ అవుతాయి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఈ కాలేజెస్ ఏ డిస్ట్రిక్ట్స్లో ఉండొచ్చు, ఏ మీడియంలో ఎక్కువ ఉంటాయి అది మనకి ఇంకా డేటా వాళ్ళు ప్రొవైడ్ చేయలేరు. అన్ని వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు, అవి మనం వెబ్సైట్లో చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఫేజ్ 2 ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఆల్రెడీ ఫేజ్ 1లో ఏదో ఒక కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు ఎలిజిబులే, అండ్ ఫేజ్ 2లో ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు ఎలిజిబులే. అండ్ ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేరు బై మిస్టేక్గా మీరు సబ్మిట్ బటన్ కొట్టిన వాళ్ళు ఇప్పుడు ప్రాపర్గా పెట్టుకోవాలన్నా వాళ్ళు కూడా ఎలిజిబులే. సో ఫేజ్ 1లో బెటర్ కాలేజ్, ఇప్పుడు ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ కోసం ఎవరైతే చూస్తున్నారో మీరు ఇప్పుడు ఫేజ్ 2లో మంచి కాలేజెసే పెట్టండి. మీకు ర్యాంక్ మంచిగా ఉంది, సో మీకు ప్రైవేట్ వస్తే గవర్నమెంట్ కాలేజ్ కోసం పెట్టండి. లేదు మీ దూరం ఏదో ఒక జిల్లాలో వచ్చింది, ఇప్పుడు కనీసం మీ జిల్లాలో రావాలంటే మీ జిల్లాలో ఉన్న కాలేజ్ మాత్రం పెట్టాలి. సో అలా ప్రాపర్గా పెట్టండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు ఫేజ్ 1లో ఏదైతే కాలేజ్ ఉందో మీరు ఫేజ్ 2లో ఏవైతే వెబ్ ఆప్షన్స్ పెడతారో ఫేజ్ 2లో పెట్టిన ఏదో ఒక కాలేజ్ వస్తే, సపోజ్ డిఫరెంట్ కాలేజ్ వస్తే ఫేజ్ 1ది డిలీట్ అయిపోతుంది. మళ్ళీ నాకు ఫేజ్ 1ది కావాలంటే అట్లా ఇవ్వరు. సపోజ్ ఫేజ్ 1లో ఒక కాలేజ్ వచ్చింది, ఏదో ఒక కాలేజ్, ఫేజ్ 2లో మీరు వెబ్ ఆప్షన్స్ పెడతారు, మీ ర్యాంక్ ఎక్కడ కాంపిటీషన్ హెవీ ఉంది, ఏ కాలేజ్ రాలేదు, ఫేజ్ 1 ఉంటుంది. సో ఫేజ్ 2లో ఏ కాలేజ్ రాకపోతే ఫేజ్ 1 కాలేజ్ ఉంటుంది. ఇప్పుడు ఫేజ్ 2లో కాలేజ్ చేంజ్ అయితే ఫేజ్ 1 కాలేజ్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది, వేరే వాళ్ళకి ఇస్తారు. ఫేజ్ 2లో మీకు ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెట్టారో అందులో నుంచి ఒక కాలేజ్ ఇస్తారు. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి ప్రాపర్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఈ వెబ్ ఆప్షన్స్ గురించి తర్వాత కూడా డీటెయిల్గా వీడియో ఇస్తాను. సో మెయిన్గా ఇది ఎందుకు ఎక్స్టెండ్ చేస్తున్నారంటే కాలేజెస్ యాడ్ అవుతాయి. సో కాలేజెస్ యాడ్ అయిన తర్వాత అప్పుడు మీరు మీ ప్రియారిటీ ఆర్డర్ పెట్టుకోండి. సో చాలామంది ఇప్పటికే డిఎడ్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు కొందరికి కాలేజెస్ తక్కువ ఉండడం వల్ల మంచి ర్యాంక్ వచ్చి కూడా వాళ్ళకి సీట్ రాలేదు. సో ఇప్పుడు మీకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో ఇది మెయిన్ పాయింట్. సో కాలేజెస్ లిస్ట్ అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ప్రాపర్గా ప్రిపేర్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. పాత కాలేజెస్ లిస్ట్ తీసేస్తారు కాబట్టి దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉంది. సో డౌన్లోడ్ చేసుకొని మీరు చూడొచ్చు ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి. సో ఇవి డిఎడ్కి సంబంధించిన ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ గురించి అప్డేట్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.